ఎస్టీఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శాలిని. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనాథ శరణాలయం ఏనుగొండలో ఇవాళ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య జన్మదిన వేడుకల సందర్భంగా అనాథ విద్యార్థులకు ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు రాజుభాయ్ దుప్పట్లు, పండ్లు అందజేశారు. అనాథ పిల్లలకు చేతనిచ్చినందుకు తెలంగాణ ఉద్యమకారుడిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సమాజానికి తమ వంతుగా న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కార్యదర్శి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ తండ్రి, థ్యాంక్ యూ. ఒకసారి ఇట్లా నిలవడానా పట్టుకొని నిలవడు. జై తెలంగాణ. ఈరోజు మా బహుజన బిడ్డ గద్వాల సరతమ్మ గారి జన్మదిన కార్యక్రమం. ఈ జన్మదిన కార్యక్రమంలో మా మహబూబ్ నగర్లో అనాథాశ్రమం, ఏనుగొండలో అనాథాశ్రమం ఉంది. అనాథాశ్రమం అంటే ఒక దేవాలయంతో సమానం. దిక్కులేని పిల్లలకు దేవుడే దిక్కు ఏ విధంగా ఉంటాడో ఈ ఆశ్రమం కూడా ఆ దేవాలయంతో సమానమైన ఆశ్రమము. ఈ ఆశ్రమంలో తల్లి జన్మదిన వేడుకలు, సరతమ్మ తల్లి జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకున్నాము. అదేవిధంగా జన్మదినాన్ని పురస్కరించుకొని అనాథ పిల్లలకు ప్రతి ఒక్కరికి ఈ చలికాలం వస్తుంది కనుక దుప్పట్లు పంపిణీ చేయడం అయింది. అదేవిధంగా మా బహుజనులు ఎందుకొరకంటే ఉత్పత్తి కులాల్లో పుట్టిన వాళ్ళం మేము. ప్రతి ఒక్క బహుజనుడు ఏదో రూపకంగా ఈ సమాజానికి ఉపయోగపడే దాన్ని అందించే వ్యక్తులమే మేము బహుజనులం. ఈ బహుజనుల కులంలో పుట్టినాము కానీ మా బహుజన జాతులు ఈరోజు వరకు కూడా రాజాధికారం వైపు చూస్తలేవు. రాజాధికారంలో ఓటు అనే ఆయుధాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, రాజాధికారాన్ని ఏ విధంగా సాధించుకోవాలనే జ్ఞానం ఇంకా మా వాళ్ళకు బహుజనులకు రాలేదు. ఎంతవరకు ఉన్నా పని చేతము, ఎవరితో ఒకరికి బానిసలుగా బతకడం తప్ప మేము రాజ్యాన్ని అందుకోవాలి, మేము ఒకరి పై చేయి ఉండాలనే ఆలోచన విధానము ఇంకా మా వాళ్ళకు 2025 సంవత్సరం వచ్చింది కానీ ఇంకా వాళ్ళ లోపల చైతన్యం అనేది రాలేదు. ఆ భగవంతుడు ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిండు ఈ యొక్క ఓటు అనే ఆయుధము. ఎందుకొరకంటే మనము ఒకరితోటి కొట్లాడి సాధించుకోలేని పరిస్థితి, కనీసం ఆ ఓటు కూడా ధైర్యం చేసే పరిస్థితి ఉండదు కనుక తెరచాటుననే ఆయుధాన్ని ఒకటి ఏర్పాటు చేస్తే దాన్ని కూడా కళ్ళుకు, మందుకు, డబ్బులకు అమ్ముడుపోయి మిగతా జాతుల్ని, అగ్రవర్ణాలని గెలిపిస్తున్నాం. బహుజన బిడ్డ ఈరోజు 14 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి మా మామనార్ల. 14 కాన్స్టిట్యున్సీల్లో మక్తలు వాకడి శ్రీహరన్న మా బహుజన బిడ్డ, అదేవిధంగా ఇర్లపల్లి శంకరన్న మా బహుజన బిడ్డ, గద్వాల మా సరతమ్మ. ఆమెను ఎన్నో కుళ్ళు కుతంత్రాలు చేసి మొన్న ఓడగొట్టిండ్రు. ఆమె గెలిచే పరిస్థితి ఉంటే మన జాతి బిడ్డలే ఆడ ఓడగొట్టింది, మిగతా జాతుల వాళ్ళు కాదు. మన జాతి బిడ్డలే వెనుపోటు పొడిచి అక్కడ ఓడగొట్టడం జరిగింది. ఈరోజు 3 పోయి 6 అవుతుండే, 6 పోయి 9 అవుతుండే, 9 పోయి 14 మహబూబ్ నగర్లో ఒక బహుజన రాజ్యం అనేది ఏర్పాటు మహబూబ్నగర్ నుంచే స్టార్ట్ అవుతుండే. కానీ ఏ విధంగా ఏదో విధంగా తుంచడానికి ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క వ్యవస్థని మార్చడానికి మన బహుజనులంతా ఏకమయ్యి ముక్త కంఠంతో ఈ ఓటు అనే ఆయుధంతో
రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా తల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని మా బహుజన బిడ్డలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ బహుజన రాజ్యం మేలుకోండి. జై సరితమ్మ. అన్న మీ వంతుగా రేపు అనాథాశ్రమానికి ఇంకేమన్నా % నేను ఒక పార్టీ అనేది లేదు, కాంగ్రెస్ అనేది లేదు, బీజేపీ అనేది లేదు, టీఆర్ఎస్ అనేది లేదు. ఏ పార్టీకి మనం అనుసంధానంగా పనిచేయం. ఎక్కడ వ్యవస్థలో చెడు జరుగుతుందంటే ఖచ్చితంగా ఆ చెడు నుంచి విముక్తి కలగడానికి నేను ప్రయత్నం చేసే వ్యక్తిని. నేను నామమాత్రానికి సమాజ సేవ చేయడానికి పుట్టిన వ్యక్తిని. ఖచ్చితంగా ఈరోజు అనాథలకు నా వీలైనంత వరకు ఏ సాయం వచ్చినా, ఏ అద్దమ రాత్రి ఏ ఇబ్బంది ఉన్నా కూడా రాజు అని పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ఉన్న అనాథలకు నేను ఆదుకుంటానని, వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయినా కూడా ఖచ్చితంగా నాకు ఇంటిమేషన్ ఇస్తే ఖచ్చితంగా వచ్చి వాళ్ళని నా శాయశక్తుల నాకు చేతనైనంత వరకు ఖచ్చితంగా నేను వాళ్ళకి సాయం చేస్తాను.